హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ వర్డ్ గురించి నేర్చుకుందాం. అది ఏంటంటే మేక్ అనే వర్డ్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వర్డ్ని మనం ప్రతిరోజు వాడచ్చు. మేక్ ఫుడ్, మేక్ ఏ మిస్టేక్, మేక్ టైమ్ ఎక్సెట్రా. లెట్స్ లర్న్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ తెలుగు మీనింగ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. బేసిక్ మీనింగ్ ఆఫ్ మేక్ తయారు చేయడం, చేసేయడం, సృష్టించడం, లేకపోతే కొన్ని ఐడియోమేటిక్ మీనింగ్స్ కూడా ఉంటాయి. బేసిక్ సెంటెన్స్లలో మేక్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్, ఐ మేక్ టీ ఎవ్రీ మార్నింగ్ అంటే నేను ప్రతి ఉదయం టీ తయారు చేస్తాను. ఐ మేక్ టీ తయారు చేస్తాను. ఎప్పుడు? ఎవ్రీ మార్నింగ్, ప్రతిరోజు ఉదయం అన్నట్టు. ఐ మేక్ టీ ఎవ్రీ మార్నింగ్, నేను ప్రతి ఉదయం టీ తయారు చేస్తాను. నెక్స్ట్ వన్, ప్లీజ్ మేక్ సమ్ కాఫీ, దయచేసి కాఫీ చెయ్యి. సమ్ కాఫీ. ప్లీజ్ మేక్, దయచేసి చెయ్యి. ప్లీజ్ మేక్ సమ్ కాఫీ, దయచేసి కాఫీ చెయ్యి అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, డోంట్ మేక్ నాయిస్, శబ్దం చేయకండి. నాయిస్ అంటే శబ్దం. డోంట్ మేక్, చేయకండి. డోంట్ మేక్ నాయిస్, శబ్దం చేయకండి అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, హీ మేడ్ ఏ మిస్టేక్ అంటే అతను ఒక తప్పు చేశాడు. మేడ్ ఏ మిస్టేక్, ఒక తప్పు చేశాడు. ఎవరు? అతను. హీ మేడ్ ఏ మిస్టేక్, అతను ఒక తప్పు చేశాడు అనే మీనింగ్. నెక్స్ట్ వన్, కెన్ యూ మేక్ ఏ కాల్ అంటే నువ్వు ఫోన్ చేయగలవా అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, షీ మేడ్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్ అంటే ఆమె ఒక అందమైన డ్రెస్ తయారు చేసింది. అంటే ఏ బ్యూటిఫుల్ డ్రెస్, ఒక అందమైన డ్రెస్. షీ మేడ్, ఆమె తయారు చేసింది అనే మీనింగ్ వస్తుంది. ఎలా? షీ మేడ్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్, ఆమె ఒక అందమైన డ్రెస్ తయారు చేసింది. నెక్స్ట్, లెట్స్ మేక్ ఏ ప్లాన్ అంటే మనం ఒక ప్లాన్ చేద్దాం అనే మీనింగ్. నెక్స్ట్, డైలీ లైఫ్ సెంటెన్సెస్ చూద్దాం. మేక్ ఎలా యూజ్ చేయాలో. నెక్స్ట్ వన్, మేక్ యువర్ బెడ్, నీ మంచం సర్దు అనే మీనింగ్. నెక్స్ట్ వన్, మేక్ టైమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అంటే నీ కుటుంబానికి సమయం ఇవ్వు అనే మీనింగ్. నెక్స్ట్ వన్, మేక్ ఇట్ ఫాస్ట్, త్వరగా చేసేయ్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, మేక్ ఏ డెసిషన్, ఒక నిర్ణయం తీసుకో. ఏ డెసిషన్ అంటే ఒక నిర్ణయం తీసుకో. మేక్ ఏ డెసిషన్, ఒక నిర్ణయం తీసుకో. నెక్స్ట్ వన్, మేక్ ష్యూర్ యూ లాక్ ది డోర్ అంటే తలుపు లాక్ చేయడం గుర్తుపెట్టుకో అని అర్థం వస్తుంది. Let's now learn common expressions with make. Okay, first expression, make money. I want to make money online అంటే నేను ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించాలి అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఈ సెంటెన్స్లో మేక్ మనీ అంటే డబ్బు సంపాదించాలి. ఏ విధంగా సంపాదించాలి? ఆన్లైన్ ద్వారా. ఐ వాంట్ టు మేక్ మనీ ఆన్లైన్, నేను ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించాలి. ఎక్స్ప్రెషన్ మేక్ ఫ్రెండ్స్, దాన్ని సెంటెన్స్ రూపంలో చూద్దాం. ఇట్స్ ఈజీ టు మేక్ ఫ్రెండ్స్ హియర్ అంటే ఇక్కడ స్నేహితులు తయారు చేసుకోవడం సులభం. మేక్ ఫ్రెండ్స్, స్నేహితులు తయారు చేయడం ఎక్కడ? ఇక్కడ సులభం. ఇట్స్ ఈజీ టు మేక్ ఫ్రెండ్స్ హియర్. ఎక్స్ప్రెషన్ మేక్ ఏ లిస్ట్ అంటే మేక్ ఏ షాపింగ్ లిస్ట్, ఇక్కడ షాపింగ్ లిస్ట్ తయారు చేయాలి అని అర్థం. షాపింగ్ జాబితా తయారు చేయి. ఎట్లా? మేక్ ఏ షాపింగ్ లిస్ట్. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ మేక్ ఏ ప్రామిస్, దాని సెంటెన్స్లో చూద్దాం. హీ మేడ్ ఏ ప్రామిస్ అంటే అతను ఒక హామీ ఇచ్చాడు అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ మేక్ ఏ డిఫరెన్స్, అన్ని సెంటెన్స్లో చూద్దాం. యూ కెన్ మేక్ ఏ డిఫరెన్స్, నువ్వు మార్పు తీసుకురాగలవు అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ మేక్ ఏ ఫోన్ కాల్, దాన్ని సెంటెన్స్లో చూద్దాం. ఐ నీడ్ టు మేక్ ఏ ఫోన్ కాల్ అంటే నేను ఫోన్ చేయాలి అనే మీనింగ్ వస్తుంది. ఇప్పటి వరకు మనం మేక్ అనే వర్డ్తో కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాం. నౌ ఇట్స్ ప్రాక్టీస్ టైమ్. ఐ విల్ సే ఏ సెంటెన్స్, యూ రిపీట్ ఇట్, దెన్ ఐ విల్ సే ద తెలుగు మీనింగ్. ఓకే, ఫస్ట్ వన్, మేక్ టీ అంటే టీ తయారు చెయ్యి అనే మీనింగ్. నెక్స్ట్ వన్, మేక్ యువర్ బెడ్, ఎక్సలెంట్గా చెప్పారు, మంచం సర్దు అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, మేక్ ఏ కాల్, సూపర్, ఫోన్ చేయి అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, మేక్ ఏ ప్లాన్, దాని మీనింగ్ ఏంటంటే ప్లాన్ చెయ్యి. నెక్స్ట్ వన్, డోంట్ మేక్ నాయిస్, ఇట్స్ ఓకే, శబ్దం చెయ్యకు అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, మేక్ ఫ్రెండ్స్, సూపర్గా చెప్పారు, స్నేహితులు తయారు చెయ్యి. నెక్స్ట్, మేక్ ఏ డెసిషన్,
ఒక నిర్ణయం తీసుకో. మేక్ మనీ, సూపర్, డబ్బులు సంపాదించు. ఓకే, నవ్ ఇట్స్ యువర్ టర్న్. ఫ్రెండ్స్, ఇప్పుడు కామెంట్ సెక్షన్లో మేక్తో ఒక సెంటెన్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మేక్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే. మీరు కూడా మేక్ అనే వర్డ్ యూజ్ చేసి ఒక సెంటెన్స్ రాయండి కామెంట్ బాక్స్లో. ఫ్రెండ్స్, మేక్ అనే వర్డ్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. ఈ వర్డ్తో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలరు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని యూస్ఫుల్ సెంటెన్సెస్తో మళ్ళీ కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.